హలో ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియో అండి ఇది. చాలా మంది ఇళ్లలోకి ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. ఎందువల్లంటే అవి ప్రతిసారి కూడాను ప్రతి వస్తువును కూడా పాడు చేసేస్తూ మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా అవి అస్సలు బయటికి వెళ్ళవు. ఒక్కొక్కసారి పిల్లలు కూడా ఇంట్లో నుండి పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉండే ఎలుకలు కానీ పందికొక్కులు కానీ ఇంట్లో నుంచి ఈజీగా తరిమేయచ్చు. సో దానికోసం ఇంట్లోనే ఈజీగా మనం ఒక మిశ్రమాన్ని అయితే తయారు చేసుకుందాము. ఒక బౌల్ తీసుకుని ఇందులోనే మీకు నచ్చిన ఏదైనా ఒక పిండిని 2 స్పూన్ల వరకు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్ల గోధుమ పిండిని వేశాను. ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాని కానీ బేకింగ్ పౌడర్ ఏదైనా మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చండి. నేను బేకింగ్ సోడాని అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ లేదంటే 1 టీ స్పూన్ వరకు కూడా షుగర్ని కానీ లేదంటే బెల్లం పౌడర్ని ఏదైనా కూడా వేసుకోవచ్చు. సో ఇలా మనము బేకింగ్ సోడా వేయడం వల్ల ఇవి తినే ఎలుకలు అనేవి కడుపు అనేది మంట వచ్చేస్తుందండి. ఆ తర్వాత ముఖ్యంగా ఇందులో మర్చిపోకుండా మనం అగ్గిపెట్టె అనేది ఇంట్లో వాడుతూ ఉంటాం కదండి. పైన అయితే మనకి మందు అనేది ఉంటుంది. ఇది ఎలుకలు కానీ పందికొక్కులు కానీ ఇంట్లోకి రాకుండా చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఎందువల్లంటే ఎలుకలు ఇవి తిన్న తర్వాత వాటి కడుపు అనేది మంట వచ్చేసి ఉబ్బరం వచ్చేసి బయటకు వెళ్ళిపోతాయండి. మళ్ళీ మన ఇంట్లోకి రావడానికి చాలా భయపడతాయి. ఎవరైతే ఈ ఎలుకలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో సింపుల్గా అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సో ఒక 4-5 అగ్గిపెట్టెలను తీసేసుకొని మొత్తం కూడా పైనుండే పౌడర్ని కూడాను చక్కగా వేసుకొని 1 టీ స్పూన్ లేదంటే 2 టీ స్పూన్ వరకు కూడా వెనిగర్ని వేసుకొని నార్మల్గా మనం బాల్స్ తయారు చేసుకునే విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో చూసారు కదా, మరీ పలచగా కాదు మరీ తిక్కగా కాదు, నార్మల్గా మనము బాల్స్ చేసుకుంటే ఎలా అయితే వస్తాయో సో అలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని నైట్ టైం మనకు ఎలుకలు ఎక్కడెక్కడైతే తిరుగుతాయో ప్లేసుల్లోనూ వీటిని ఉంచడం ద్వారా ఎలుకలు అనేవి ఇవి తిని బయటకు పోతాయండి. చాలామంది మార్కెట్లో దొరికే మందులను ట్రై చేసి ఉంటారు, గమ్ సీట్లను ట్రై చేసి ఉంటాయి, బోన్స్ని కూడా ట్రై చేసి ఉంటారండి. ఇవన్నీ కాకుండా సింపుల్గా ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి. సో చూసారు కదా, ఇలా అయితే మీరు ఎన్ని ఉండలు కావాలంటే చిన్న చిన్న బాల్స్లో తయారు చేసుకొని కిచెన్ ఏరియాలోన, సింక్ ఏరియాలోన, బాత్రూమ్ ఏరియాలోన, బాల్కనీ ఇలా మనకి బీరువా లేదంటే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వీటన్నిటి కింద కూడా ఒక్కొక్క ఉండ పెట్టుకోండి. కిచెన్లో మాత్రం పెట్టేటప్పుడు నైట్ టైం కిచెన్ క్లీన్ చేసి కిచెన్లో ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి లేకుండా చూసుకోండి. ముఖ్యంగా ఇవి పెట్టేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి లేదంటే పెంపుడు జంతువులు లాంటివి గట్రా ఉన్నాయనుకోండి అవి నోట్లో పెట్టేయకుండా చక్కగా మీరు నైట్ టైమే దీన్ని ప్రయత్నించి చూడండి. మార్నింగ్ టైం దీన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి. ఎవరైతే ఇన్ని సంవత్సరాలు బట్టి ఎలకలతో ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో ఎలుకలన్నీ కూడా బయటకు పోయి చనిపోతాయి, లేదంటే ఇంట్లోకి రావడానికి కూడా భయపడతాయండి. ఈ విధంగా మన ఇంట్లోనే ఉండే ఎలుకలు కానీ పందికొక్కులు కానీ తగ్గించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.